అమ్మా మా జీవితాలంతా కూడా ఇలాగే అయిపోయాయి. మాకు ఏ ఆశలు లేవు భవిష్యత్తు మీద. షేమ్లెస్ ఫెలోస్ ఈ పొలిటీషియన్స్. ఈ మాట చెప్పడానికి నేను భయపడట్లేదు, ఏమీ మొహమాట పడట్లేదు. రాజధానిలో మీరు పిల్లలకి స్కూల్ ఇవ్వకపోతే మీ అధికారం ఎందుకు, మీ పదవులు ఎందుకు? ఎంత సిగ్గులేంతనంతో మీరు బతుకుతున్నారు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మేము ఇక్కడ జవహర్ నగర్లో, నాకు ఎదురుగా జవహర్ నగర్ డంప్ యార్డ్ కనిపిస్తోంది. చాలా పెద్ద డంప్ యార్డ్ ఇది, దేశంలోనే 3వ పెద్ద డంప్ యార్డ్. హైదరాబాద్లో ఉండే చెత్తనంతా తీసుకొని వచ్చి ఈ డంప్ యార్డ్లో వేస్తారు, హైదరాబాద్ నగర ప్రజలందరూ కలిసి. సో ఇక్కడికి పంపిస్తారు. కానీ అలాంటి జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉండే ఈ జవహర్ నగర్ ఏరియాలో పిల్లలకు కావాల్సిన స్కూల్స్ లేవు. సో పిల్లలకి స్కూల్స్ కావాలి, గవర్నమెంట్ స్కూల్స్ కావాలి అని చెప్పి పెద్ద ర్యాలీ చేస్తున్నారు. నేను ఈ ఇష్యూ మీద ఈ ఇయరే మార్చిలో ఒక పెద్ద గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. ఎన్ని లక్షల మంది ఈ ఏరియాలో నివసిస్తున్నారు, 1 లక్ష మంది దాకా పిల్లలకు అవసరమైన స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందో నేను చాలా డీటెయిల్డ్గా వివరించి, పిల్లల్ని పేరెంట్స్ని కలిసి స్కూల్స్ తిరిగి ఉండే స్కూల్స్ ఎంత అధ్వానంగా ఒక టెంపరీ బిల్డింగ్లో నడుస్తున్నాయో అవన్నీ కూడా మీ ముందు పెట్టాను. నువ్వు నిలబడు, ఇలా నిలబడు. ఎస్, ఇక్కడ ఇంతే ఉంది. 5th క్లాస్లో 5th క్లాస్ ఉండాలి, 4th క్లాస్లో 4th, సెపరేట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఎట్లుంది? అందరం ఒక క్లాస్లోనే ఉన్నాం. సెపరేట్ క్లాస్ రూమ్ కావాలి, బెంచెస్ కావాలి, ప్లే గ్రౌండ్ కావాలి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇంట్లోనే చదువుకుంటున్నాము, ఫోన్లో చూసి చదువుకుంటున్నారా? మీ ఏరియా నుంచి ఎవ్వరు 5వ క్లాస్ తర్వాత స్కూల్కి వెళ్ళట్లేదా? వెళ్ళట్లే. ఎవ్వరు చదివిన వాళ్ళు లేరు, ఇంటర్ చేసిన వాళ్ళు లేరు, జాబులు ఉన్న వాళ్ళు లేరు. అయినా సరే గవర్నమెంట్లో స్పందన లేదు. హాలిడేస్లో, ఈ సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ ఇష్యూని పరిష్కరిస్తుంది. ఒక్క బిడ్డ కూడా బయట లేకుండా అందరినీ స్కూల్కి పంపించే ఏర్పాటు చేస్తుంది అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే బాలల హక్కుల సంఘం కూడా స్పందించింది. ఇక్కడ కలెక్టర్ వచ్చి చూశారు, ఈ ఏరియాలో చాలా అధ్వానమైన పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆకునూరి మురళి గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. మొన్నటిదాకా విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అవసరం ఉంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. అయినా సరే ఒక లిటిగేషన్లో ల్యాండ్ ఉండడం వల్ల గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవట్లేదు. దీంతో ఈరోజు కలెక్టరేట్కి ఇక్కడ ఉండే స్థానికులందరూ కలిసి ఆకునూరి మురళి గారితో కలిసి కలెక్టరేట్కి పాదయాత్రగా వెళ్తున్నారు. ఆ పాదయాత్రలో నేను కూడా జాయిన్ అయ్యాను. సో దీని మీద ఇక్కడ తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, గబ్బిలాలపేటలో ఉన్నది గబ్బిలాలు కాదు, పిల్లలకు బడి కావాలి అని చెప్పి. సో పిల్లలకి బడి ఇవ్వడము అనేది గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మరి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇదే నేను ఈరోజు నిలబడున్న ఈ ఏరియాకి ముఖ్యమంత్రి అయ్యేదాకా, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఇక్కడ, ఈ ఏరియాకి చాలా పెద్ద విద్యావేత్తగా చెప్పుకునే మల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ. సో చాలా పేరు గొప్ప నాయకులందరూ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడుండే పిల్లలకి బడి ఇవ్వాలి అనే ఒక వాళ్ళ నైతిక బాధ్యతని మర్చిపోయారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇక్కడ తక్షణమే ఇక్కడ 3 లక్షల జనాభాకి కనీసం 30 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అవసరం ఉంటుంది ఇక్కడ. సో కనీసం ఇక్కడ వీళ్ళు ఈ బస్తీ వాసులు ఒక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టండి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు. ఈ స్కూల్ లేక పిల్లలు మాత్రం చాలా మంది ఖరాబ్ అవుతారు. గంజాయి తాగడము, రోడ్ల మీద తిరగడము, చెత్త ఏరుకోవడం రావడము. అక్కడ డంపింగ్ దగ్గర ఉంది. మాకు గింత పిల్లలు కూడా చెత్తలు ఏరుకోవడం పోతారు. ఆడికి పోతే తల్లిదండ్రులు ఏమంటారు, మాకు ఫీజులు కట్టడానికి చేత కాక మేము విడిచిపెట్టేసినాం, మీకు ఎందుకు అట్లా ఇట్లా మాట్లాడుతారు. పిల్లలకు బాగా టాలెంట్ ఉంది కానీ ఇక్కడ ఈ స్కూల్ లేక పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. మేడం ఏం కావాలి మీకు? స్కూల్. జవహర్ నగర్ నుంచి మేడ్చల్ కలెక్టరేట్ వరకు ఈ రోజు మనం పాదయాత్ర నిర్వహిస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిన వ్యక్తే ఈ రోజు మన ముందున్నాడు. ఆ వ్యక్తిని మీ అందరిని ఉద్దేశించి భవిష్యత్తులో మా పోరాటంలో కూడా ముందు భాగం నడవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కామ్రేడ్ ఆకునూరి మురళి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది.
2026లో కూడా మాకు స్కూలు లేవు, స్కూలు కావాలి అని ప్రభుత్వాన్ని అడిగినా ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు గబ్బిలాలపేట వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది పాదయాత్రలాగా. ఇది కొంచెము షేమ్లెస్నెస్, ఇది అంటే సిగ్గులేని తనమా అనుకోవాలి మనం ఇది. ఎందుకంటే ప్రభుత్వాలకి బడులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత లేదు అనేది బాగా అర్థమవుతుంది. 3 లక్షల జనాభా ఉన్నటువంటి జవహర్ నగర్లో 9 స్కూళ్ళు ఉన్నవి. అంటే మామూలుగా అయితే 3 లక్షల జనాభాకి దగ్గర 130 స్కూల్స్ ఉండాలండి. రకరకాల ప్రాజెక్టులు అంటున్నారు, రూరల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు, ఇంకేదో క్యారిడార్స్ అంటున్నారు. కానీ బేసిక్గా ఒక పునాది, సొసైటీకి ఒక పునాది ఇచ్చే ఒక విద్యా పాఠశాలకు సంబంధించి ఇట్లా అడుక్కోవాల్సిన పరిస్థితి రావడము చాలా బాధాకరము. ఇది యాక్సెప్టబుల్ కాదు. సో దీనికి సంబంధించి నేను ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. మాకు ముఖ్యమంత్రి గారి మనుగడ జరుగుతున్నటువంటి ఒక కార్పొరేట్ స్కూల్ లాంటి పబ్లిక్ స్కూల్ కావాలి మాకు, అవునా కాదండి? సో మనకు అలాంటి స్కూల్ కావాలి. ఈరోజు మంత్రుల పిల్లలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారో అలాంటి స్కూళ్ళు అందరికీ కావాలి. ఇదేదో గొంతమ్మ కోరిక కాదు ఇది. ఇప్పుడు ఇదే గవర్నమెంట్, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో 15% బడ్జెట్ అలొకేషన్ విద్యకి ఇస్తామని చెప్పేసి పెట్టారు. అట్లాగే విద్యా కమిషన్ ఈరోజు 18% విద్యకు కేటాయించాలని రికమెండ్ చేశారు. అప్పుడెప్పుడో 64 సంవత్సరంలో 1964లో కొఠారి కమిషను రాష్ట్ర ప్రభుత్వము 20% ప్రభుత్వాలు కేటాయించాలి విద్యకని చెప్పారు. ఇన్ని సంవత్సరాలే కానీ విద్యని కావాలని, అమ్మ మీరందరికీ చెప్తున్నాను, మనకు డబ్బులు లేదని కాదు, చాలా డబ్బు ఉంది గవర్నమెంట్ దగ్గర, కానీ విద్య మనలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, మధ్యతరగతి వాళ్ళకి విద్య ఇవ్వకూడదు, పేదలకి విద్య ఇవ్వకూడదు అనే ఒక భయంకరమైన కుట్రలో భాగంగానే ప్రభుత్వాలు ఈ పాఠశాలల్ని నిర్మించడం లేదు. ఒక మొక్కుబడిగా పాఠశాల పెట్టామంటే పెట్టామన్నట్టు ఉంది తప్ప నిజమైన పాఠశాలలు లేవు. డంప్ యార్డ్ స్టోరీ చాలా పెద్ద ఇష్యూ ఇక్కడ అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సగం డే డంప్ యార్డ్ గురించి రికార్డ్ చేసిన తర్వాత నాకు ఎక్కడ చూసినా పిల్లలు కనిపించారు, ఏ రోడ్డుకి వెళ్ళినా పిల్లలు కనిపించారు, చెత్త ఏరుకుంటూ పిల్లలు కనిపించారు, ఇళ్లలో ఒంటరిగా పిల్లలు కనిపించారు, సెక్షువల్ హెరాస్మెంట్ కి గురైన పిల్లలు కనిపించారు. డ్రగ్ కి అమ్మా నా బిడ్డ డ్రగ్ కి బానిసయ్యాడమ్మా, ఈరోజు పోలీసులు పట్టుకెళ్లారు వాడిని అని చెప్పి ఒక తల్లి వచ్చి మాట్లాడింది. అంటే ఇప్పటికి ఇంకా 18 ఏళ్ళు కూడా నిండలేదు. మీరు అలవాటు మాన్పించడానికి ఇంట్లో కూర్చోబెట్టి ఏం చెప్పలేదా? చెప్పాను చేయొద్దురమ్మకు అది ఇలాంటి. ఇక్కడ చిక్కెంటుకలు అమ్ముకునే వాళ్ళని నేను కలిసాను. చిక్కెంటుకలు ఊరూరు తిరిగి వాళ్ళ జీవితం 4 గంటలకు మొదలవుతుంది. పొద్దున్నే 4 గంటలకు వాళ్ళు లేచి పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ పిల్లలు మాత్రం ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఎందుకంటే చాలా దూరం వాళ్ళు నడిచి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఏడుస్తూ చెప్పారు, అమ్మా మా జీవితాలంతా కూడా ఇలాగే అయిపోయాయి, మాకు ఏ ఆశలు లేవు భవిష్యత్తు మీద, కేవలం మాకు కావాల్సింది మా బిడ్డలకు స్కూల్ కావాలి చాలు. ఈ చోట స్కూల్స్ లేకపోవడం ఏంటి? ఇది ఎవరికి సిగ్గుచేటు? షేమ్లెస్ ఫెలోస్ ఈ పొలిటీషియన్స్. ఈ మాట చెప్పడానికి నేను భయపడట్లేదు, ఏమీ మొహమాట పడట్లేదు. రాజధానిలో మీరు పిల్లలకి స్కూల్ ఇవ్వకపోతే మీ అధికారం ఎందుకు, మీ పదవులు ఎందుకు? ఎంత సిగ్గులేనితనంతో మీరు బతుకుతున్నారు. స్కూల్ పోవాలంటే మేము 5 కిలోమీటర్స్ దూరం పోవాలి. మాకు బస్సులు మేము బస్సులలో పోదాం అన్నవి మాకు చాలా ఇబ్బంది అయ్యేది. నేను స్నాతం చదువుతున్నప్పుడు ఆ పిల్లలకి నేను బస్సులో పోతుంటే ఈ వర్షాకాలంలో ఇట్లాంటి ఇప్పుడు ఒక మేము 2 years బ్యాక్ మేము మా ఫ్రెండ్ ఇట్లా చచ్చిపోయిండు. మేము బస్సులో గవర్నమెంట్ స్కూల్లో అంత దూరం పోవాలంటే ఆ భయంకి మా పేరెంట్స్ మాకు స్కూల్ పంపించుంటే పని చేసి కొన్ని రోజులు. సో ఇది మీరు కొంచెం అర్థం చేసుకోండి. అండ్ స్కూల్ లేనందువల్ల చాలా మంది పిల్లలు ఇక్కడ మొత్తం 116 బస్తీలు ఉన్నాయి. ఈ 116 బస్తీలో పిల్లలు చాలా మంది ఉన్నారు. చాలా మందికి 2 స్కూల్ ఉన్నాయి. అండ్ 2 స్కూళ్ళల్లో వెళ్తే సీట్స్ ఫుల్ అయిపోయినాయి, ఇంకా పిల్లలు తీసుకోరు, అయిపోయింది అని చెప్తున్నారు. మరి ఇంకా మిగతా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి
అంటే చదువుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు. ఎందుకు ఉండదు? మాకు ఈ చదువుకోకపోవడం వల్ల చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి, డ్రగ్స్ కి అలవాటు అవుతున్నారు, అండ్ చాలా గర్ల్స్ కూడా ఇబ్బంది అవుతుంది, చాలా చెప్పలేకపోతున్నాము. పెద్ద పెద్ద రిపోర్ట్స్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఆందోళనలు చేస్తున్న తర్వాత కూడా సిగ్గులేనితనం కాకపోతే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు? ఏదో లిటిగేషన్ భూమి అంటుంది, మేము కేటాయించేస్తున్నాము అంటుంది. అది కాదు సమస్య. ఒక్క బిడ్డ కూడా స్కూల్ బయట లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. సో ఈ రోజు వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏ బిడ్డ ఫ్యూచర్ పాడైనా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కాబట్టి మీకు ఇప్పటికైనా సరే ఈ నాయకులకి, ఈ గవర్నమెంట్ కి ఏ మాత్రం ఆత్మాభిమానమో ఆత్మగౌరవమో లేకపోతే కొంచెం సిగ్గు ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా స్కూల్ ఏర్పాటు చేయాలి. అది కూడా వెంటనే ఏర్పాటు చేయాలి. మనము ఒకరేమో ల్యాండ్కు సంబంధించిన అడిషనల్ కలెక్టరు, ఇంకొకరేమో స్థానిక సంస్థలు, ఈ బడులు, వైద్యము, విద్య, దానికి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఇద్దరిని కలిసాము. సో కాంప్రహెన్సివ్గా మొత్తము జవహర్ నగర్కి సంబంధించిన 3 లక్షలు 3.5 లక్షలు సంబంధించిన మొత్తం ఎన్ని స్కూళ్ళు కావాలి, అసలు ఇప్పుడున్న స్కూళ్ళు ఎన్ని ఉన్నవి, ఆ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఇంకా కావాలి, ఎన్ని కొత్త స్కూళ్ళు కావాలి, ఇవన్నీ ఒకటి తయారు చేసి గవర్నమెంట్కి పంపించమని చెప్పాము యాజ్ అ స్పెషల్ రిపోర్ట్గా. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో స్కూల్లో లేని పరిస్థితి ఎక్కువగా జవహర్ నగర్లో ఉంది. సో అది మేము జాయింట్ కలెక్టర్ గారు చెప్పాము. సో ఆయనకు కూడా అర్థమైంది. సో అందుకని ఒక స్పెషల్గా కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసామన్నారు. అది మళ్ళీ అక్కడ ఆ స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా మనమందరము దాని మీద పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వము చెప్పినంత మాత్రానే పని కాదు, దాన్ని మనం ఎంబడపడాలి, పోరాడాలి. అయితే ఆ మేరకు చాలాసేపు ఓపికగా విన్నారు. వాళ్ళు కూడా సమస్య పట్ల కాస్త కన్సర్న్తో ఉన్నారు. అయితే మన వ్యవస్థ అంత తొందరగా సమస్యలు పరిష్కరించవు, సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. అందువల్ల మళ్ళీ మనం పోరాడాలి. మేమందరము మీతో ఎప్పుడైనా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికైనా సరే ఈ సమస్యని ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఒక్కరోజు పని గవర్నమెంట్ తలుచుకుంటే కనుక ఆ నైతిక బాధ్యత కూడా ఉంది కదా. ఇక్కడ నుంచి గెలిచారు కదా, ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అట్లాంటిది ఇక్కడ ఈ పిల్లల అవసరాన్ని గుర్తించడం కంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంతకు మించిన ప్రయారిటీ ఏముంటుంది, ఏముండాలి? సో దయచేసి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ దృష్టి పెట్టాలి అని చెప్పి ఈ పిల్లలందరి తరఫున, ఇక్కడ ఉండే తల్లిదండ్రుల తరఫున మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను.